అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో తీయటి వార్త చెప్పిందటగారా, ఏంద్రా అది? బ్రెడ్, బన్ను, చపాతి, పరోటా, పాప్కార్న్. తీయటి ముచ్చట ఏందో చెప్పమంటే ఛాయలు అధిక తిన డబల్ రొట్టె పేలాల ముచ్చట చెప్తున్నవేంది? మరి గిదే మోడీ సర్కార్ చెప్పిన ముచ్చట. ఏందో నువ్వు చెప్పేది అర్థమైతలేదు నాకు. ప్రతి ఏడు బడ్జెట్ పెట్టినట్టు మధ్య తరగతి జనం మీద పడే ధరల పిడుగుల గురించి మాట్లాడుకుంటాం కదా. అవును. అయితే ఇప్పుడు మనం కొనే వస్తువుల మీద జీఎస్టీ బాధుడు గట్టిగానే ఉంటుంది కదా. అగో అవి తగ్గించిండ్రట. అంటే ఇప్పుడు రేట్లన్నీ దిగొచ్చినాయా? ఏమేమి వచ్చినాయో చెప్తా. దసరా దీపావళి పండుగకు ముందే జర మధ్యతరగతి పబ్లిక్ కు ఫాయిదా అయ్యే ముచ్చట చెప్పింది సెంట్రల్ సర్కారు. ఇన్నొద్దులు 4 స్లాబులని పెట్టి 5 నుంచి 28% దాకా జీఎస్టీలు వసూలు చేసి గట్టిగా పైసలు వసూలు చేసిర్రు కదా జనం నుంచి. ఇక ఇప్పుడు దాన్ని 5% నుంచి 18% దాకా పట్టుకొచ్చిర్రు. బ్రెడ్, బన్ను, చపాతి, పరోటా, టూత్ పేస్ట్, టాల్కం పౌడర్, షాంపులు, సబ్బులు, నెత్తికి పెట్టుకున్న నూనెల మీద జీఎస్టీ తగ్గించిర్రు. అట్లనే ఇంటి సిమెంట్ మీద, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కడుమ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. అట్లనే అన్నదాతలు వాడే ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, ట్రాక్టర్లు, సాగు యంత్రాల మీద జీఎస్టీని 5% పట్టుకొచ్చిర్రు. ఇంకో ముచ్చట ఏందనంటే హెల్త్ పాలసీల మీద కూడా గట్టిగా పన్నులేసి వసూలు చేసిన సెంటరోళ్లు అవిటి మీద కూడా కనికరం చూపెట్టిర్రు. మోడీ సారు మొన్నటి 15 ఆగస్టు వేడుకలలో చెప్పిండు కదా. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है. पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया. पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया. और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें. हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया. और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. సారి ఎప్పుడు నిర్మలమ్మ ఈ నెల 22 నుంచి అమలు చేస్తామని చెప్పుడు కూడా అయిపోయింది. అయితే విమానం ఛార్జీలు, పెద్ద పెద్ద కార్లు, సిగరెట్లు, గుట్కాలు, కూల్ డ్రింక్ల మీద కూడా గట్టిగానే వేస్తారట జీఎస్టీ. ఇప్పటి వరకు 5, 12, 18, 28 ఈ 4 స్లాబులల్లా వస్తువుల మీద జీఎస్టీ వేసేటోళ్ళు ఇక ఇప్పటి నుంచి 2 స్లాబులు అయితే 5 లేకపోతే 18% జీఎస్టీ అన్నట్టు. అట్లని బంగారాన్ని, పెట్రోల్ ను ఈ జీఎస్టీ స్లాబులకు తేలేదుల్లో. ఎందుకంటే ఇవి ప్రభుత్వాలకు బంగారు బాతుగుడ్లు కదా, గందుకే తేలేదన్నట్టు. ఉన్న ఊరు కన్న తల్లసొంటిది అని అంటారు. మరి అంతే కదా, ఇన్ని రోజుల తర్వాత పల్లెకు పోతే ఆ ప్రేమలే వేరు, ఆ ఆప్యాయతలే వేరు కదా. ఎప్పుడొచ్చినావు మనవరాలా అని పిలిచే అవ్వలు, ఏం పిల్ల ఏం సంగతి అని ఆట పట్టించే తాతలు, ఓ ఇట్లా ఎన్నెన్నో. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా మంది పుట్టినూరు చదువుకున్న బడిని మర్చిపోరు. గట్లెట్లా మర్చిపోతారా? ఇక మన నందమూరి నటసింహానికి అయితే వాళ్ళ నాన్నగారు పుట్టినూరు అంటే మస్తు ప్రేమ, తెలిసినా నీకు? మామూలుగానే సారు మనసు వెన్నాసొంటిది. ఇక వాళ్ళ నాన్నగారు పుట్టి పెరిగిన గ్రామం అంటే గాయంతుండదారా? చూడు నిమ్మకూరుల ఈ గాలి ఈనేలా అనుకుంటా ఎట్లా తిరిగిండో. నాన్న నందమూరి తారక రామారావు పుట్టినూరు అంటే పుట్ల కొద్ది ప్రేమ నొలక వస్తున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. 50 ఏళ్ళు సినిమాలలో ఏకదాటిగా ఎగురు దునికిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల పేరు సంపాదించుకున్నా అంటే అదంతా అభిమానుల ప్రేమ దీవనార్తులే అని నిమ్మకూరులా అమ్మ నాన్నని తలుసుకొని చెప్పిండు. ఇక షానొద్దులకు కాకచ్చిండని ఊరోళ్ళు సన్మానాలు సత్కారాలు చేసిర్రు. ఆపదుందని వచ్చిన వాళ్ళకు బాలయ్య సాయం కూడా చేసిండు. ఏం సంగతే కాక ఈ నడుమ అవార్డులు రివార్డులు నిన్ను ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను. నేను ఇప్పుడు ఏదైతే పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని. అబ్బో కాక లోపట సినిమా యాక్టరే కాదు, మంచి కాకలు తీరిన పొలిటీషియనే ఉన్నాడు. మనం దేశం మనకేం చేసిందని కాదు, మనం దేశానికి ఏమి చేసాం అన్నది ముఖ్యం. వారేవా మంచి మాట చెప్పినవే. చాలా మంది ఈ దేశం నాకేమిచ్చిందని అంటారు. అంటే పాడయ్య అది ఏందో గుర్తుకొస్తలేనట్టున్నది కదా కాకకు. సరే పోనీ గాని మరి అఖండ 2వ పార్ట్ డబ్బింగ్ ఒడిసిందాయే? నిన్న దాకా నేను అఖండ డబ్బింగ్ లో ఉన్నాను. హిందీ తెలుగు ఎప్పుడో చెప్పేశాను. అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. 4-5 రోజులలోనే డబ్బింగ్ ఖతం చేసినావంటే నువ్వు తోపువే. ఇక ఇట్లా ఊరి జనానికి మనకు 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయిండు బాలికాక.
బండి బయటకు తీస్తే నెత్తికి హెల్మెట్ లేకపోయినా ఫైన్ వేస్తారు, కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైన్ వేస్తారు. అంతేకాదు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ గిట్లా ఏవి లేకపోయినా ఫైనే. మరి ఇవన్నీ చక్కగా ఉన్నాయి అనుకో, ఏమన్నా మెచ్చుకొని మెడల్ గిట్ల ఇస్తారా ఎట్లా? ఎందుకు ఇస్తారమ్మా, అది రూలు. మరి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు రోడ్డు ట్యాక్స్ కూడా కట్టినప్పుడు వాళ్ళు ఇచ్చేటి కూడా చక్కగా ఇయ్యాలి కదా. అర్థం కాలే నువ్వేమంటున్నావు అసలు. అరే మన దగ్గర ఏది లేకపోతే ఫైన్ లేసే ఆఫీసర్లు రోడ్డు చక్కగా లేకపోతే మరి మనం ఎవరికి వేయాలి ఫైను? గిదెక్కడ కథ? ఇది కథ కాదు, మధ్యతరగతి జనం ప్రయాణించి సడకుల సకదనం తెలిసిన ఎట్లున్నదో ఒక అన్న ఏకంగా లడాయిక దిగిండు. ఎక్కడా? ఎవరు? కరీంనగర్ లా. మందిదైతే మంగళవారం, మీదైతే సోమవారం అన్నట్టే చేస్తున్నారని నిరసనకు దిగిండు గీ అన్న. ఈ నడమబడ్డ వానలకు సడకులన్నీ గుంతలమయమైనాయి కదా, మరి నా దగ్గర ఏది చక్కగా లేకపోయినా ఫైన్ కడుతున్నా, మరి ఈ రోడ్డు సరిగ్గా లేనందుకు మీరు నాకేం ఫైన్ కడతారు సార్లు అని పోలీస్ కమిషనర్ ను, జిల్లా కలెక్టర్ ను అడుగుతున్నట్టు గీ ప్లకార్డు పట్టుకొని గుంతల రోడ్డు మీద కూర్చున్నాడు. నిజమే కదా ఈ కోట శ్యామ్ కుమార్ అన్న అడిగింది. కరీంనగర్ రేకుర్తి చౌరస్తాల శానొద్దుల నుంచే గోసపడుతున్నారట ప్రయాణికులు. ఇట్లా ప్రశ్నిస్తేనన్నా రోడ్లు మంచిగేస్తారు కావచ్చు. నీ లెక్కనే జనాలందరూ ఆలోచన చేస్తే ప్రభుత్వాలు ఎప్పుడో భయపడేటి అన్నా మనకెందుకులే అనుకోవట్టే ఇలా ఆటలు సాగుతున్నాయి. రోడ్ల మీద మన పాటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్కట గురువులంటే ఎంత భయం భక్తి ఉండేదిరా. భయం భక్తే కాదు, ఆప్యాయత కూడా మస్తుగా ఉండేది. సొంత తల్లిదండ్రుల లెక్కనే చూసుకునేటోళ్ళు సార్లు మేడాలు. నిజంగా ఆ రోజులే వేర్రా. పాఠాలు చెప్పేటందుకు టీచర్లు చక్కగా లేకపోయినా ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపెట్టేటోళ్ళు, అర్థమయ్యేటట్టు చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడున్నారు అవ్వ కొందరు నెలకొక్క ఆణిముత్యాలు, స్వాతి ముత్యాలు అసంటే సార్లే వెళ్తున్నారు. అంటే మంచోళ్ళని అంటున్నావా? ఏ మంచోళ్ళు, గురువు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని అంటారు కదా. కానీ ఇప్పుడు ఈయన ముచ్చట చెప్తే గిట్ల మాత్రం ఉండొద్దు అని అంటారు. ఎక్కడవో గంత ఉత్తమ ఉపాధ్యాయుడు ఉన్నది. కొమరంభీం జిల్లాలో చూడు అడదిక్కు. పిల్లలు మంచిగా బుద్ధిమంతులు లెక్క కూసున్నారు. ఇటు బోర్డు దిక్కు చూస్తుంటే పంతులుగా అనొస్తలేడు. ఇంతకు సారెక్కడా అని అంటారా? ఓ సారు లేయిగా చూస్తారట నేను మా వాళ్ళు. మంచిగా సోయి లేకుండా తాగి బల్ల కింద అన్నాడు. నువ్వు బడికొచ్చి తాగి పంటే పాఠాలు మీ తాత చెప్తాడా ఎట్లా? జైనూరు మండలం సుకుత్పల్లి ఆశ్రమ పాఠశాలకు మందు కడుపు నిండా తాగొచ్చిండు విలాసనే గీసారు. ఇసొంటోడు మళ్ళా బడికొస్తే ఇజ్జత్ మొత్తం కచరా అవుతుందని సస్పెండ్ చేసిరట అధికారులు. ఉపాధ్యాయ దినోత్సవానికి భలే గురువు దొరికిండ్రు పోన్రి. ఎందుకో కొందరు పోలీసులు చట్టమ్మా సుట్టమని అనుకుంటారు కావచ్చు గారా. అట్లా అనుకుంటారు కాబట్టి ఓ రక్షణ పనులు చేస్తారు. అరే డ్యూటీ అంటే బొత్తులకే భయం భక్తి లేకుండా పోతున్నది. పెయ్యి మీద కాకి బట్టలు ఉంటాయి కదా, ఏం చేసినా మనల్ని ఎవరు ఆపేది అడిగేది అని అనుకుంటారు కావచ్చు. ఇవి వెనకటి రోజులు కాదు, పబ్లిక్ చేతుల మూడో నిఘా నేత్రం ఉన్నదని మర్చిపోయి లేని కథలు పడుతున్నారు. మూడో నిఘా నేత్రం అంటే సెల్ ఫోనా? అవును, మనం ఏం చేసినా వాళ్ళు రికార్డ్ చేసినట్టే పబ్లిక్ వాళ్ళు చేసే పనులను కూడా ఇగో గిట్ల రికార్డ్ చేస్తున్నారు, లోకం మీద కిడిచి పెడుతున్నారు. ఎక్కడైనా పోలీసు వాళ్ళు మామూలు మనుషులను గుంజుకపోతారు, కానీ ఇక్కడ ఉల్టా మామూలు మనిషే పోలీసును గుంజుకపోతున్నది. ఏంది కథ అని అంటారా? ఈడ ఈ అక్క చేతిలో దెబ్బలు తింటున్నాడు కదా సారు, ఆయనదే ముచ్చట. కాకి బట్టలు వేసుకున్న కానిస్టేబుల్ అక్కతోని జర తేడాగా మాట్లాడిండట. ఈ దెబ్బలు తింటున్న కానిస్టేబుల్ పట్టుకున్నది కూడా ఇంకో కానిస్టేబుల్నే. ఆయన వీళ్ళిద్దరు ఏదో కీసులాడుకుంటున్నారు అని వస్తే పట్టుకొని ఈడిస్తలేడట. గమ్మత్ ఏందేనంటే ఈ ఇద్దరు కాకీలు మంచిగా దాగున్నారట. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన విజయవాడ పోలీస్ పెద్ద సార్లు సస్పెండ్ చేసిర్రట. పెయ్యి మీద కాకి బట్టలు ఉంటే ఏమైనా చేయొచ్చునని అనుకుంటే చూసిర్రు కదా అక్క ఎట్లా ఇచ్చి పడేసిందో. ఇట్లా కదా ఆడోళ్ళు ఉండాల్సింది, ఈ ధైర్యం కదా మహిళలకు రావాల్సింది. అది కాకి అయినా ఇంకెవరైనా. ఆడోళ్లను షిడాయించుదామని చూస్తే దేత్తడి పోషమ్మ గుడే పోర్రి. సరే అంటే ఆడపిల్లవు కదా, నేను నైట్లో అడగాలి కదా.
ఎన్నాళ్ళు రాయి కట్టాలిగా? నిన్నగాక మొన్నొచ్చినావు, అప్పుడే కష్టాలు గిష్టాలు అంటున్నావు. మరి కొలువులు చేసుడంటే ఇంటితోనే రీల్స్ చూసుకుంటూ కూర్చుండు అనుకుంటున్నావే ఎట్లా? ఇట్ట కొంచెం కూతగడం అన్నట్లు ఉండాలి గానీ నీకు మాత్రం ఏది సక్కగా ఎత్తుకెక్కదారా? అబ్బో, నా డైలాగులు నాకే సూటి పెడుతున్నావులే. నేను చెప్పింది విశాఖ దిక్కు గీ మనుషుల కట్టం గురించి. చూడు, అర్రే అంత డెవలప్ అయినాం ఇంత డెవలప్ అయినాం అనుకుంటాం గాని అరకు దిక్కు చూస్తే ఇంకా కొండ కొండలలోనే బతుకుతున్నాం, అడవి మనుషులు లెక్కనే చస్తున్నామని అనిపిస్తది. అల్లూరు జిల్లా అరకులో ఎలా తిప్పలు తప్పుతలేవు జనాలకు. తరతరాలుగా యుగయుగాలుగా గీ డోలి మోతలు మాత్రం ఆగుతలేవు. గా గుట్టల మీదకెళ్లి దిగుడంటే గర్భిణీలతోటి ముసలతోటి అయితదా ఎప్పుర్రి? అనంతగిరి మండలం నీలపాలంకెంచి ఒక నిండు గర్భిణిని గీ తీర్ల తరలిచ్చిర్రు. పురిటి నొప్పుల కట్టం ఏందో ఎవరికి తెలియదు ఎప్పుర్రి, కానీ తప్పదు గానుల్లా. ఎక్కడో దూరంగా ఉన్న పట్టణానికే కాదుల్లా, పక్క పొంటున్న లుంగపర్తి వేయతందుకు కూడా ఇన్ని తిప్పలు పడవలసి వచ్చిందట. కొండలు గుట్టలకు తోడు వాగులు వంకలు కూడా అడ్డం వచ్చినాయి. వానల కాలం గీ మాత్రం కట్టాలుంటాయి కదా, రోడ్లు వస్తారు డోలులు పక్కన పెడతామని కొండంతా ఆశతోటి చూస్తున్నారు జనాలు. మన సాప కిందకు నీళ్ళొచ్చిందాక చూసుకుంటా కూసుంటే మనకే నష్టం. అవును, పరదా మంచిదేసుకోవాలి, సాపలు పచ్చిగా అయితే ఎండనే ఎండాయి. మళ్ళా సాపేంది పరదేంది పొల్ల. మరి సడన్ గా సాప కిందకు నీళ్ళు ఎందుకు వచ్చినాయి? 2వ ఫ్లోర్ లోనే ఉంటున్నావు కదా, మళ్ళీ మీ ఇల్లు కూడా గుట్ట మీదనే ఉంది కదా, సాప కిందకు నీళ్ళు ఎట్లా వస్తాయి చెప్పు నువ్వు నాకు. కాదు, అది సామైతే చెప్పినా అక్కడ సాపకు స్పేస్ లేదు, నువ్వు తీసుకున్నావు. గందుకేనా నువ్వు కూడా స్పేస్ లేకపోయినా నడుమిట్లా జరిగినావు? ఇవన్నీ కాదు గాని చికెన్లకు పురుగులు వచ్చినాయి గంతే కదా. సరే నువ్వే చెప్పిగా. చూడు రూళ్ళ ఖమ్మంలో ఎంత పనైందో. వాడిన నూనె వాడొద్దు, ఫ్రిడ్జ్ లో దాచుకొని 3-4 దినాలు కూరలు తినొద్దు అని జాగ్రత్త పడుతూనే ఉన్నారు గాని ఇచ్చుడిచ్చుడే పాడైపోయిన మాంసం ఇస్తే ఏం చేయాలి నుల్లా? ఖమ్మం శివార్లలోని అల్లిపురంలో అంతా ఆగమాగం ఉన్నదట ఎవ్వారం. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకుంటలేరేమో ఏమో గాని ఇష్టానికి అమ్ముతున్నారట చికెన్ దుక్కిన పోళ్ళు. కొట్టి తీసుకుపోయిన చికెన్లనే పురుగులు వచ్చినాయంటే ఎన్నాళ్ళటి సంధి దాస్తున్నారో కదా. గదేందన్నా, గిసొంటి చికెన్ అమ్మితే పానాలేం కావాలే? అసలే వానకాలం, ముసురు ఇడుస్తూనే లేదు, దావకంలో పడ్డ బతుకుతామాకి విధి ఏంటే అని అన్నడట తీసుకుపోయిన మనిషి. గవి పురుగులు కాదు పుట్నాలు అని దబాయిస్తున్నాడట దుక్న పైన. భయం లేని బల్లి బజార్లో గుడ్డు పెట్టిందట. గట్లనే ఉన్నది కొందరు ఎవ్వారం పోర్రి. ఇవోలా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.